వెల్కమ్ టు D77 న్యూస్. ఇటీవల ముదోల్ తానూర్ మండల కేంద్రాల్లో జరిగిన వైన్ షాప్ వరుస దొంగతనాల కేసును జిల్లా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఛేదించారు. ఈ రెండు కేసుల్లోనూ పాల్గొన్న నిందితులను ఒకే గ్యాంగు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం రెంచల్ మండలం తాడ్బిలోలి గ్రామానికి చెందిన వినోద్ తన స్నేహితులు నవీన్, దిలీప్, రోహిత్, రోహన్ మరియు మరొకరితో కలిసి వైన్ షాపుల్లోకి ప్రవేశించి పెద్ద మొత్తంలో మద్యం సీసాలను అపహరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రధాన నిందితుడు వినోద్ తాడ్బిలోలిలో బెల్ట్ షాప్ నిర్వహిస్తూ దొంగతనం చేసిన మద్యాన్ని అక్కడే విక్రయిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఈ ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన ఏఎస్పీ అవినాష్ కుమార్, ముదోల్ సీఏ మల్లేష్, ఎస్ఐ ఫెర్నిస్ల పనితీరును జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు. ముదోల్లో ఒక వైన్ షాప్ లో షటర్ లిఫ్టింగ్ చేసుకుని అక్కడ నుండి దొంగతనం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2,50,000 రూపీస్ కి ఐటమ్స్ అక్కడ నుండి దొంగతనం అయింది. తర్వాత తానూర్లో క్రైమ్ నంబర్ 114 ఆఫ్ 2025 అక్కడ కూడా అదే విధంగా ఒక వైన్ షాప్ కి షటర్ లిఫ్టింగ్ చేసుకొని దొంగతనం చేయడం జరిగింది. అక్కడ నుండి సుమారు 80,000 వరకు ఐటమ్స్ పోయింది. సో టోటల్ 3.5 lakhs దొంగతనం జరిగినప్పుడు సిఐ ముదోల్ మల్లేష్ ప్లస్ ఎస్హెచ్ఓ ముదోల్ అండ్ ఎస్హెచ్ఓ తానూర్ ముగ్గురు ఒక టీమ్ లాగా టెక్నికల్ ఎవిడెన్స్ ఫాలో చేసుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకొని అది డిటెక్ట్ చేశారు. సో మన టోటల్ 6 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ అక్యూజ్ యపరి వినోద్, అతను తాడ్ బిలోలి ఉంది మన రేంజల్ మండల్లో. అక్కడ ఒక బెల్ట్ షాప్ నడుస్తున్నారు. సో బెల్ట్ షాప్ కోసం ఇక్కడ భేసాలో ముదోల్ తానూర్లో వచ్చి వైన్ షాప్ నుండి దొంగతనం చేసుకొని అదే బాటిల్స్ సొంత బెల్ట్ షాప్ ని అమ్మేచారు. ఇప్పుడు ఫస్ట్ ముదోల్లో ఒక 4-wheeler తోని వచ్చాడు, తానూర్లో ఒక 2-wheeler తోని వచ్చాడు. సో ఇప్పుడు 2-wheeler ఆల్రెడీ సీజ్ చేయడం జరిగింది, మొబైల్ కూడా సీజర్ అయింది. ఇప్పుడు ఆయనకి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికి ఆల్రెడీ రిక్విజిషన్ పెట్టడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ మేము తీసుకుంటున్నాము. సో ఇప్పుడు 6 మంది మన కస్టడీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళకి మేము జ్యుడిషియల్ రిమాండ్ కోసం కోర్టులో పంపిస్తున్నాము.